మిత్రులందరికీ నమస్కారం. ఏపీ మెగా డిఎస్సి 2025లో భాగంగా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే చేసుకుంటున్నాం మనం. ఇంకా ఇప్పటివరకు ఎవరైనా చూడనట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు చూడగలరు. అలాగే ఇక్కడ పైన ఐ కార్డ్స్ దగ్గర కూడా వీడియో లింక్స్ వేసి ఇస్తాను. అక్కడి నుంచి కూడా చూడగలరు. ఇవి మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తున్నాయి, మళ్ళీ సజెషన్స్ అలాగే ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్లయితే ఆ విధంగా ఇంకా నెక్స్ట్ రాబోయే క్లాసులో ఇంకా మంచి మంచి ప్రశ్నలు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. మరి మీరు ఈ సీరీస్‌ని ఆదర్శం చెప్పేసి కోరుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి ఎవరైనా ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే జాయిన్ బటన్ అనేది ఉంది. అక్కడి నుంచి మీరు జాయిన్ అయిపోయి ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయగలరని చెప్పేసి ఆశిస్తున్నానండి. మరి మీ యొక్క ప్రిపరేషన్ కూడా అంతా బాగానే కొనసాగుతుంది అనుకుంటున్నాను. జూన్ 6 నుంచి పరీక్షలు యథాతథంగా మొదలవుతాయని చెప్పేసి వచ్చింది. అయితే త్వరలో దీనికి సంబంధించి హాల్ టికెట్లు కూడా విడుదలవుతాయి. దానికి సంబంధించి నేను ఒక వీడియో అయితే చేస్తాను. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి ప్రశ్న నుంచి మనం 100 ప్రశ్నల వరకు చేసుకోవడం జరిగింది. ఈరోజు 101వ ప్రశ్న నుంచి 125 ప్రశ్నల వరకు చేసుకుంటాం. చాలా మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. 101వ ప్రశ్న SAARC సార్క్‌ను విస్తరించండి అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అవుతుంది. 102వ ప్రశ్న సార్క్ ఎక్కడ స్థాపించబడింది? సమాధానం ఢాకా అండి. 103వ ప్రశ్న సార్క్ ఎప్పుడు స్థాపించబడింది? అంటే 8 డిసెంబర్ 1985. 104వ ప్రశ్న చూడండి. సార్క్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 8. మరి 105వ ప్రశ్న సార్క్ సభ్య దేశాలు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్ మరియు శ్రీలంక. 106వ ప్రశ్న BRICSను విస్తరించండి అంటే బ్రిక్స్ను విస్తరించండి అంటే ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాలు ఇవి: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. 107 బ్రిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే చైనాలోని షాంఘైలో ఉంది. 108 WEF అనగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ మధ్య బాగా చర్చలో ఉందండి. 109వ ప్రశ్న చూడండి. WEF నిర్మాణం ఎప్పుడు జరిగింది అంటే 24 జనవరి 1971లో జరిగింది. 110 WEF వ్యవస్థాపకుడు ఎవరు అంటే క్లాస్ క్వాబ్ అండి. 110 మరొకసారి ఇక్కడ వచ్చిందండి, అంటే ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా వచ్చింది ఇవాళ. WEF ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లో ఉంది. 111 G7 సభ్య దేశాలు ఏవి అంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ అండి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి. G7 ఎప్పుడు ఏర్పాటు అయ్యింది అంటే 25 మార్చి 1973లో. నెక్స్ట్ ప్రశ్న G7 2025 సమావేశం ఎప్పుడు జరగనుంది అంటే 15-17 జూన్ 2025 అయితే జరగనుంది. 114 చూడండి. G7 2025 సమావేశం ఏ దేశంలో జరగనుంది అంటే కెనడాలో జరగనుంది. నెక్స్ట్ ప్రశ్న మరి ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. 115 G20 సభ్య దేశాలు ఏవి అని ఉంటుంది. ఇది మోస్ట్లీగా మన ఇండియాలో కూడా జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అవగాహన ఉన్నట్లయితే మనకు ఒక పాయింట్ అంటే ఒక మార్క్ వచ్చే ఒక బిట్ అంటే కనీసం మంచి ఒక మార్కు లేదా ఒక హాఫ్ బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయన్నటువంటిది. మరి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, మరి యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ మరియు ఆఫ్రికన్ యూనియన్. నెక్స్ట్ ప్రశ్న G20 సమావేశం 2025లో ఎప్పుడు జరగనుంది అంటే 22-23 నవంబర్ 2025 జరగనున్నాయి. 117 2025లో G20 సమావేశం ఎక్కడ జరగనుంది అంటే జోహానెస్బర్గ్, దక్షిణాఫ్రికాలో. 118 చూడండి. భారతదేశం G20 శిఖరాగ్ర సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించింది అంటే 9-10 సెప్టెంబర్ 2023 న్యూఢిల్లీలో అయితే నిర్వహించడం జరిగింది. సో డేట్ గుర్తుపెట్టుకోండి, 2023లో G20 శిఖరాగ్ర సమావేశం భారతదేశంలో జరిగిందని చెప్పేసి. నెక్స్ట్ చంద్రయాన్ 3 ప్రయోగం ఎప్పుడు విజయవంతం అయ్యింది అంటే 23 ఆగస్టు 2023. నెక్స్ట్ చంద్రయాన్ 1 ప్రయోగం ఎప్పుడు జరిగింది మొదటిసారిగా అంటే 2008లో అండి. నెక్స్ట్ చంద్రయాన్ 2 ప్రయోగం ఎప్పుడు జరిగింది అంటే 2019లో జరిగింది. నెక్స్ట్ 122వ చూడండి. DRDO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ న్యూఢిల్లీలో ఉంది. అయితే ఈ DRDO యొక్క ఫుల్ ఫామ్ ఏంటిదో మీరైతే కింద కామెంట్ చేయగలరు. నెక్స్ట్
123 చూడండి. డిఆర్‌డిఏ అనగా అంటే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి 124 ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న చూడండి ఇది. 125 భారతదేశంలో అతిపెద్ద జాతీయ రహదారి ఏది అంటే NH-44. దీని యొక్క మొత్తం చూసుకున్నట్లయితే 4112 కిలోమీటర్ల మేర అయితే ఉంది. ఇది ఎక్కడి నుంచి అంటే శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంది. దీంట్లో మొత్తం 11 రాష్ట్రాలు వస్తూ 30 నగరాలు కలుపుకుంటూ అయితే ఈ రహదారి కలిగి ఉంది. మరి ఇవన్నీ కూడా మీకు యూస్‌ఫుల్‌గా ఉన్నాయనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫీడ్‌బ్యాక్ అనేటువంటిది తప్పనిసరిగా ఇచ్చినట్లయితే బాగుంటుందండి. మరి యూస్‌ఫుల్ అయితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి చాలామందికి. ఇది డీఎస్‌కే కాకుండా ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మరి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. రోజు మనకి 2 వీడియోస్ అనేటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి మరి స్టే ట్యూన్ టు ఎడ్‌ప్లస్ ఛానల్. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.